పోలవరం ప్రాజెక్ట్ నిర్వహణకు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు వచ్చేసి ఒకటి, ఇంతవరకు చెప్పినట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ 4000 చిల్లర కోట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ను మీరు అసలు నీటి సరఫరా ఏదైతే వైజాగ్కు రాబోయే కాలంలో వైజాగ్ చుట్టుముట్ట ఉండే ప్రాంతాలకు సంబంధించిన నీటి సరఫరా ఉందో ఆ నీటి సరఫరా మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇది మీరు పక్కకు పెట్టానని చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి మొట్టమొదటిసారిగా అది టేకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ అంటే ఖర్చు మనం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ రీయింబర్స్మెంట్ అనేది ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు జలశక్తికి పంపిస్తే జలశక్తి నుంచి ఫైనాన్స్కు పోతే